బహుశా ఇది తుప్పట్టిపోయిన గ్రంథాల నుంచి తీసిన స్టోరీ అనుకుంటా. పైగా చాలా పాత కథకి లేటెస్ట్ విఎఫ్ఎక్స్ యాడ్ చేశారు. యక్షిని వేదిక, రాహుల్ విజయ్, మంచులక్ష్మి అండ్ అజయ్ లీడ్ రోల్స్లో వచ్చిన లేటెస్ట్ ఫ్యాంటసీ థ్రిల్లర్. 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగు, తమిళ్, హిందీ, తమిళ్ అండ్ మలయాళం లాంగ్వేజెస్లలో అవైలబుల్గా ఉంది. ప్లాట్ చూసుకుంటే మాయా స్వర్గలోక దేవత భూమి మీదకి వచ్చి ఒక మనిషిని ప్రేమించినందుకు ఆ స్వర్గలోకమైన అల్కాపురి రాజు కుబేరుడు తనకు ఒక శాపం విధిస్తాడు. 100 మంది వర్జిన్ అబ్బాయిల్ని వశపరుచుకొని సంభోగ సమయంలో హతమారిస్తే అప్పుడు తనకి తన లోకానికి ఎంట్రీ ఇస్తా అంటాడు. 99 అయిపోయి నెంబర్ 100 కోసం వెతుకుతున్న తనకి కృష్ణ దొరుకుతాడు. మరి కృష్ణని అలానే చంపిందా? తప్పించుకోవడానికి కృష్ణ ఏం చేశాడు అనేది మూవీలో చూడండి. కాన్సెప్ట్ పాతదే అయినా మేకింగ్ చాలా అడ్వాన్స్డ్ గ్రాఫిక్స్తో ఉండింది. బాహుబలికి వర్క్ చేసిన ఆర్కా మీడియా వర్క్సే ఈ వెబ్ సిరీస్కి చేశారు. వేదికనైతే నిజంగా స్వర్గలోక దేవతగా మార్చారు. మంచి కామెడీతో క్యూరియాసిటీని మిక్స్ చేసి బాగా డైరెక్ట్ చేశారు తేజ మార్ని. తనే కోటబొమ్మాలి పిఎస్ మూవీని తెలుగులో రీమేక్ చేసిన డైరెక్టర్. ఆ మూవీ రివ్యూ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మంచులక్ష్మి జ్వాలాముఖి పాత్రలో, అజయ్ మహాకాళి పాత్రలో అదరగొట్టారు. రియాలిటీతో సంబంధం లేకుండా ఒక మంచి ఫ్యాంటసీ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే ఇట్ ఈస్ ఫర్ యూ. ఐఎండిబి రేటింగ్ 7 to date, నా రేటింగ్ 6. ఇట్స్ టైమ్ ఫర్ సినిమా క్విజ్. టాలీవుడ్ లో ఇప్పుడున్న వారిలో హూ ఇస్ ద టాప్ పెయిడ్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ అకార్డింగ్ టు